హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాల్టి మన స్పెషల్ మిర్చికా సాలన్. ఈ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. దీనిలో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మరీ బ్రౌన్ కలర్లో కాకుండా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక దీంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అయ్యాక దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలి. దీనికి మామూలు పచ్చిమిర్చి కాకుండా బజ్జీ మిర్చి తీసుకుంటే స్పైసీనెస్ తక్కువ ఉండి టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోయి వీటిని పక్కకు పెట్టుకుని అదే ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 లేక 5 ఎండుమిరపకాయల్ని వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇవి వేగాక దీంట్లో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టి ఆ జ్యూస్ని దీనిలో పోసుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని 5 నుంచి 10 నిమిషాల సేపు లిడ్ని క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, చింతపండు రసం కొద్దిగా చిక్కపడ్డాక దీనిలో కారం తక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్ని యాడ్ చేసి 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, మిర్చికా సాలన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ గ్రేవీ బిర్యానీలోకి, పులావ్స్లోకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.